నవరాత్రి పూజ 9 రోజులు చేయలేకపోయినా, ఈ ఒక్క రోజు పూజ చేస్తే అన్ని రోజులు చేసిన ఫలితాన్ని పొందవచ్చు. 8వ రోజు అంటే దుర్గాష్టమి లేదా 9వ రోజు విజయదశమి నాడు అమ్మవారిని పూజించడం ద్వారా పూర్తి ఫలితాన్ని పొందవచ్చు. ఈ రోజుల్లో కన్య పూజ చేసి దేవతలకు నైవేద్యాలు సమర్పించవచ్చు. పూజ చేసే విధానం ఏంటంటే 8వ లేదా 9వ రోజు అంటే విజయదశమి రోజు కన్య పూజ చేస్తారు. ఈ సమయంలో యువతులను దేవతా స్వరూపులుగా భావించి పూజిస్తారు. వారికి భోజనం పెట్టి బహుమతులు సమర్పించడం ద్వారా స్త్రీశక్తిని గౌరవిస్తారు. భక్తితో కూడిన చర్యగా ఉపవాసం ఉండవచ్చు. లేదా జీవిత భాగస్వామిని కోరుకునేవారు సామరస్య పూర్వకమైన వైవాహిక జీవితం కోసం దైవిక ఆశీర్వాదాలు కోరవచ్చును. మంత్రాలను జపించడం, అమ్మవారికి అంకితమైన ప్రార్థనలను పఠించడం వంటివి చేస్తారు. ముఖ్యమైన విషయాలు ఏంటంటే, నవరాత్రి అంటే 9 రాత్రులు. ఈ సమయంలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరిస్తారు. తొలి 3 రోజులు పార్వతీదేవిగా, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిగా, చివరి 3 రోజులు సరస్వతీదేవిగా ఆరాధిస్తారు. మీరు 9 రోజులు పూజ చేయలేకపోతే కన్య పూజ చేసే 8వ లేదా 9వ రోజున పూజించడం ద్వారా కూడా మీరు పూర్తి ఫలితాలను పొందవచ్చును. అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది.